హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్రిడ్జ్లో ఒక 10 days వరకు వెజిటేబుల్స్ని ఎలా ఫ్రెష్గా స్టోర్ చేయాలో చూపిస్తాను. ఇవి క్యారెట్స్, ఈ పైన కింద లైట్గా కట్ చేసేసి ఉన్నాయి కదండి, ఇవి లైట్గా తీసేసి సన్నగా కోసి పెట్టుకుంటే, ముల్లంగి కూడా అంతే, పైన కింద సన్నగా కోసేసి పెట్టుకుంటే 15 to 20 days వరకు చాలా ఫ్రెష్గా మెయింటైన్ అవుతాయి క్యారెట్స్. మీరు ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ స్టోర్ చేయాలి అంటే మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అట్లా పెట్టుకోండి. ఐదర్ పాలిథీన్ బ్యాగ్స్, ఇది చూసారా, క్లాత్ బ్యాగ్స్, నేను ఎక్కువ ఇవే వాడుతుంటాను. క్లాత్ బ్యాగ్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి వాటిలో. లేకపోతే జిప్పో బ్యాగ్స్, ఇప్పుడు నెట్టెడ్ జిప్పో బ్యాగ్స్, వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్ బ్యాగ్స్ అని వస్తున్నాయి కదండి వెజిటేబుల్కి, అవి. ఆర్ ఎయిర్ టైట్ కంటైనర్స్, మీకు కన్వీనియంట్ ఉంటే అట్లా వాడుకోండి. ఎంత మన ఫ్రిడ్జ్లో ఎంత వెజిటేబుల్ ట్రేలో ఎంత హ్యూమిడిటీ కంట్రోల్, మాయిశ్చర్ కంట్రోల్ ఉన్నా కూడా వెజిటేబుల్స్ అట్లా లూజ్గా వేసి పెట్టొద్దు, తొందరగా డ్రై అవుట్ అయిపోతాయి. ఇది బీన్స్. ఈ బీన్స్ నేను నార తీయలేదు, వాడుకునే ముందు తీసుకుంటాను. ఈ బీన్స్కి ఒక గుణం ఉందండి, దాంతోపాటు ఏ వెజిటేబుల్ పెట్టినా కూడా అవి ఇంకో వెజిటేబుల్ని తొందరగా పాడు చేసేస్తుంది. వంకాయలకు కూడా అదే నేచర్ ఉంది. సో మీరు ఒకవేళ ఈ క్యారెట్స్తో పాటు క్యారెట్స్ తక్కువ ఉంటే ఆ ప్లేస్లో ఇంకా వేరే వెజిటేబుల్ కూడా కలిపి పెట్టుకోవచ్చు, కానీ బీన్స్ అండ్ వంకాయలతో పాటు ఏ వెజిటేబుల్ కలపొద్దు. ఇట్లా ఈ వెజిటేబుల్స్ని ఇట్లా పెట్టేసి ఇట్లా పైన నాట్ వేసేసి ఇట్లా పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి బీన్స్. ఇది కుకుంబరు, కీరా, ఇవి కూడా నేను క్లాత్ బ్యాగ్లోనే స్టోర్ చేస్తాను. వచ్చేసి చిక్కుడుకాయలు క్లాత్ బ్యాగ్లో పెట్టుకుంటాను. దీనికి కూడా నేను నార ఏం చేయలేదు, నేను క్లీన్ చేసే ముందు చేసుకుంటాను. ఇది కూడా ఇట్లా పెట్టేసి ఇట్లాగా నాట్ వేసేసి మొత్తం ఎయిర్ తీయాలండి వెజిటేబుల్ బ్యాగ్లోంచి. ఇట్లా పెట్టుకొని ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇవి వచ్చేసి టొమాటోస్. ఈ టొమాటోస్ ఇప్పుడు బల్క్లో కొన్నాను నేను, పికిల్ చేద్దామని. ఈ టొమాటోస్ ఎప్పుడు ఇది ఉన్నాయి చూసారా, ఇది కింద భాగం ఇట్లా వచ్చేలాగా పెడితే టొమాటోస్ అసలు బ్లాక్ స్పాట్స్ కానీ, కుళ్ళిపోవటం కానీ, మెత్తబడటం కానీ తొందరగా అవ్వదు. చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చేవి సమ్మర్ మంత్స్ కాబట్టి నేను టొమాటోస్ బాగా బల్క్లో తెచ్చేసి క్లీన్ చేసి తుడిచి వాటిని ఫ్రీజ్ చేస్తాను. అది ఎలాగా అనేది నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి దొండకాయలు, బెండకాయలు అన్నీ క్లాత్ బ్యాగ్లోనే పెట్టాను. సరే, కాలీఫ్లవర్ తెచ్చిన వెంటనే ఆ వెనకున్న గట్టి భాగము, ఆకులు అన్నీ తీసేసి ఇట్లాగా ఫ్లవరెట్స్ లాగా మీరు చేసి పెట్టుకున్నారంటే కాలీఫ్లవర్లో బ్లాక్ స్పాట్స్ ఎల్లో అయిపోదు, బ్లాక్ స్పాట్స్ రావు, చాలా కాలం ఫ్రెష్గా ఉంటుంది. క్యాప్సికమ్ కూడా నేను బ్యాగ్లోనే వేసాను, క్లాత్ బ్యాగ్లోనే. నేను ఎక్కువ క్లాత్ బ్యాగే యూస్ చేస్తాను, ఫ్రెష్గా ఉంటుంది. సరే, ఇట్లా క్లాత్ బ్యాగ్లో వేసేసి ఇట్లా నాట్ వేసేసి ఇట్లాగా మడత పెట్టి పెట్టామంటే వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు సీజన్ అని చెప్పి పండు మిరపకాయలు తెచ్చాను. పండు మిరపకాయలు కూడా తొడిమలు తీసేసి పెట్టాను నేను. ఇది గ్రీన్ చిల్లీస్ తొడిమలు తీసాను. నిమ్మకాయలు, అల్లము, అన్నిటి కింద టిష్యూ పేపర్స్ వేసాను. అవన్నీ ఎయిర్టైట్ కంటైనర్స్లో పెట్టుకుంటాను. ఇవి మూతలు చాలా టైట్గా ఉంటాయి అసలు. గ్రీన్ చిల్లీస్ అయితే 1 month వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. నిమ్మకాయలైనా జింజర్ అయినా అంతే. అన్నిటికీ ఇక్కడ లిడ్స్ లేవు, కానీ నేను ఎయిర్ టైట్ కంటైనర్స్ కాబట్టి లిడ్స్ వేసి పెడతాను. కొంచెం కూడా అసలు మాయిశ్చర్ రాదు. ఈ జింజర్ చూసారా, అన్నిటికంటే టిష్యూ పేపర్ వేసాను. ఈ మట్టి మూలాన చాలా డర్టీ అయిపోతుంది. మీరు జింజర్ రీప్లేస్ కొత్తగా ఫ్రెష్గా జింజర్ తెచ్చుకున్నప్పుడు కావాలంటే మీరు టిష్యూ పేపర్ డర్టీ అయిపోతే కనుక మీరు దాన్ని మార్చుకోండి. ఇది కోకోనట్. ఒకటేసారి ఒక 3-4 కోకోనట్స్ తెచ్చుకొని స్క్రేప్ చేసుకొని నేను ఫ్రీజర్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త తీసుకునేది, మళ్ళీ ఆ డబ్బాని మళ్ళీ ఫ్రీజర్లోనే పెట్టేసేది, ఎక్కువసేపు బయట ఉంచకూడదు అది. ఈ టిప్స్ అండ్ టెక్నిక్స్ అన్నీ నేను ఒక 2-3 years నుంచి నేను ఫాలో అవుతున్నాను. నాకు వెజిటేబుల్స్ మినిమం ఒక 15 to 20 days వరకు నేను మార్కెట్ నుంచి తెచ్చుకోకపోయినా ఈ వెజిటేబుల్స్ నాకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీతో షేర్ చేసుకుందాం అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ రాయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.